రోజు మనము ఈ వీడియోలో దీర్ఘకాలికంగా రోగాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఒక మంచి ఔషధం లాంటి విషయం చెప్పబోతున్నాం. కాబట్టి వీడియో చివరి వరకు చూడడం వల్ల మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. మీకున్న ఏమైనా వ్యాధులు ఉంటే అవి కూడా పోతాయి ఈ వీడియోలో చెప్పినట్టు చేయడం వల్ల. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, అన్ని విషయాలు తెలుస్తాయి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు పూర్తిగా ఆరోగ్యంగా ఉంటారు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల. అలాగే మేము వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలని అంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే దీర్ఘకాలికంగా రోగాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మన చెప్పే ఈ అవిసె గింజలు అద్భుతమైన ఔషధంలాగా పనిచేస్తాయి. మీరు ఎన్ని మందులు వాడినా తగ్గని దీర్ఘకాలిక రోగాలు ఈ గింజల వల్ల మీకు తగ్గుతాయంటే నమ్ముతారా? కానీ తగ్గుతాయి. అవి ఎలా వాడాలో ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాం. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. అవిసె గింజల జెల్ని తాగిన, జుట్టుకు అప్లై చేసిన జుట్టు కుదుళ్ళు బలంగా తయారవుతాయి. అలాగే మళ్ళీ మీకు నూనె జుట్టు, ఆయిల్ జుట్టు వాళ్ళకైతే రాలకుండా ఉంటుంది, చుండ్రు సమస్య పోతుంది. అలాగే జుట్టు రాలడం ఆగుతుంది, కొత్త జుట్టు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా జెల్లును మనం తలకు అప్లై చేసిన ఈ గింజల్లో ఉన్న కొవ్వు ఆమ్లాలు ఇన్సులిన్ ద్వారా గ్లూకోజ్ని పెంచే రక్తంలోని షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ గింజల్ని డైలీ నానబెట్టి తాగడం, లేదంటే అవిసె గింజల పొడి చేసుకొని మనం తినే పదార్థాల మీద చల్లి తినడం వల్ల కూడా మీకు ఈ ప్రాబ్లం పోతుంది. షుగర్ ఎప్పుడు ఒక చెంచా అవిసె గింజలు రోజు తింటే ఇందులోని విటమిన్ ఈ రాడిష్ మొటిమలను నివారిస్తుంది, చర్మంలోని మృత కణాలను తొలగించి కాంతివంతంగా తయారు చేస్తుంది చర్మాన్ని. కాబట్టి మొటిమలు ఉన్నవాళ్ళు ఈ అవిసె గింజల్ని డైలీ ఒక స్పూను మీరు పొడి చేసుకొని పాలలోన కలుపుకొని తాగండి. లేదు అని అంటే ఈ పొడిని మీరు తినే పదార్థాల మీద చల్లి తినడం వల్ల కూడా మీ మొటిమల సమస్య పోతుంది, చర్మం అనేది కాంతివంతంగా తయారవుతుంది. ఈ అవిసె గింజల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కొవ్వు పదార్థాలను కరిగించి హార్ట్ను హెల్దీగా ఉంచుతుంది, హార్ట్ అటాక్ రాకుండా చూస్తుంది, మీ గుండెను పదిలంగా కాపాడుతుంది. కాబట్టి ఈ గుండెను కాపాడుకోవాలి పదిలంగానంటే అవిసె గింజలు కంపల్సరీ. కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఈ అవిసె గింజలతో తయారైన నూనెను అలాగే జెల్ని మీ నొప్పులపై అప్లై చేసి ఒక 15 నిమిషాల వరకు అప్లై చేసి ఉంచి ఆ తర్వాత కడగండి. లేదు అనంటే అవిసె గింజల ఆయిల్ ఉంటుంది, ఆ ఆయిల్ని మీ నొప్పులపై అప్లై చేయడం వల్ల నొప్పులన్నీ పోతాయి. డైలీ కాకుండా మీరు వారంలో 2-3 సార్లు ఈ ఆయిల్తో మసాజ్ చేసుకోండి. మీ నొప్పులు అనేవి పోయి మీరు చాలా హెల్దీగా తయారవుతారు. అసలు నొప్పులు అనేవి రాకుండా ఉంటాయి. పూర్తిగా మీరు ఆరోగ్యంగా తయారవుతుంది మీ శరీరము. ఎలా అంటే ఈ అవిసె గింజలు వాడడం వల్ల మీకు ఏ ఔషధంతో పని లేకుండా మీరు చాలా హెల్దీగా అవుతారు. కాబట్టి ఈ విధంగా అవిసె గింజల్ని మీరు డైలీ ఆహార పదార్థాలలో వాడండి, మీరు చాలా హెల్దీగా తయారవుతారు. అలాగే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పుట్టుకు జై.